ఎందుకంటే ఈ బందరు కొల్లు అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్ధాలని నోటితో వల్లివేసిన వాడు చంద్రబాబు నాయుడు గట్టి. కాబట్టి ఆ కొల్లు అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా. ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినట్టు నాయన్ని నా వెనకాలైనా పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు, లంచం అడిగాడు, నానికి డబ్బులు ఇచ్చాను, ఏది చెప్పినా నాని అడిగాడని గాని, లేదా నాని డిమాండ్ చేశాడని గాని, లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని గాని, లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని గాని నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దొమ్ముగా నేను అంగీకరిస్తా, నేను లంచం తీసుకున్నాను అంగీకరిస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. కొల్లు అబద్ధాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ రామ్ నితీష్ అని నా వెనకాల అక్కర్లా, నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా, రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా, ఎవరితో ఒక మాట చెప్పానండి. పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, లేకపోతే డబ్బు అడిగాడు, డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట. ఈ రోజుకి నేను గొప్పగా చెప్తా రామ్ నితీష్ గురించి. వాళ్ళ తాతగా వాళ్ళ నానమ్మ గారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్ లో ఆ మాల్ వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటానికి ఆ కనెక్టింగ్ లింక్ టౌన్ లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు, మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పింది. ఆ రామ్ నితీష్ చెప్పండి. పేరు నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను ఒక మాట చెప్పానండి. షంషేర్గా చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు కుల్లాబద్ధం, నేను ఒప్పుకుంటా, నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పిన అతను ఒక్క మాట చెప్పానండి. వాళ్ళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి. సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతారు. ఎవరు తమ్మనోళ్ళను సమాజానికి కోర్టులో కేసులు నడటువంటి, ఎన్నో సంవత్సరాలుగా కేసులు నడటువంటి, కోర్టులో కేసు ఆ తమ్మనోళ్ళకి అనుకూలంగా రావటం ఏంటి? నాకేం సంబంధం? పాపం పుణ్యం కూడా లేదా అంటున్నాను. నేను చెప్తున్నా, ఆర్యవైశ్య సమాజంలో ఒక్క సభ్యుడైనా, ఎవరన్నా క్రియాశీలకంగా ఉన్న ఒక్క సభ్యుడైనా చెప్పనండి నేను ఆక్రమించానని చెప్పింది. అది వైశ్యులకి మధ్య సమాజానికిను ఆ తమ్మన దానం చేసిన తమ్మన వాళ్ళకి తగువేంటి? అసలు నాకేం సంబంధం? ఏ ఒక్క ఆర్య వయస్సులు ఎవరైనా సరే రండి, వాసు అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం, కుళ్ళ అబద్ధాన్ని కూడా పిలుస్తున్నా. దాంట్లో అసలు నాకేమో సంబంధం ఉందా తగుతో? ఇంత పాపం మాటలు అంటే నన్నేమీ తప్పు పట్టుకోలేక నా గురించి అసహ్యమైన మాటలు, విషం చిమ్మేటువంటి మాటలు. మరి పేరు నాని అనేవాడు జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునేటువంటి పరిస్థితి ఉండదురా బాబు. కుళ్ళబద్ధం, సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తులైనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా 2 స్టేట్ ఐటమ్లు, పెద్ద ఐటమ్లు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి పచ్చిగా లంచగొండివని చెప్పి రాస్తే 2 సార్లు నేను ఛాలెంజ్ చేస్తా. అయితే అది నిజం కాకపోతే రాధాకృష్ణ గారిని నేను పొరపాటు రాశానని చెప్పని, కుళ్ళబద్ధం మీద నేను పొరపాటు రాశానని చెప్పని వాళ్ళు వచ్చేయండి, నా మాటలు వెనక్కి తీసుకుంటా. చివరికి నీ లంచగొండితనం భరించలేక చంద్రబాబు నాయుడు కూడా లంచగొండితనం భరించలేక మంత్రి పీకేస్తానంటే కాళ్ల మీద పడి బోరుని ఏడిస్తే కదా చివరికి ఎటువంటి ఫైల్స్ రానటువంటి న్యాయశాఖ ఫైల్స్ అన్ని జడ్జి గారులే చూసుకుంటారు. న్యాయశాఖ, యోజన సర్వీసులు, స్పోర్ట్స్, ఎక్సైజ్ మంత్రి పీకి ఇచ్చింది నిజమా కాదా? ఎటువంటి ఫైల్స్, డబ్బు ఫైల్స్ ఏది కూడా రానటువంటి కాళ్ళ మీద పడితే కదా న్యాయశాఖను స్పోర్ట్స్ను ఎన్ని ఇచ్చింది. ఈ భాగవతం ఎవరికి తెలీదు? మీరు నా గురించి ఏదో మాటలు, తప్పుడు మాటలు,
తప్పుడు మాటలను చంద్రబాబుతో కూడా చెప్పిస్తాం. ఇవాళ నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు 2014లో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి మోడీ గారి ఫోటో వేసి ఇంటింటికి మీరు ఇచ్చినటువంటి పంచినటువంటి హామీలు మీ ఏ మీటింగ్ లో అయినా మీ ఇష్టం బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతామని చెప్తున్నారు కదా. ఏ మీటింగ్ లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా, ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నాను. 2014లో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో, ఎన్టీ రామారావు గారి ఫోటో, మోడీ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి ఆ హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్ లో చదివి ఈ నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ మళ్ళీ బందరకంట ఏదో చేస్తారంట. మీరేం చెయ్యక్కర్లేదు నాయన చంద్రబాబు నాయుడు గారు. మా ఊరికి మీరు ద్రోహం చేశారు. మా కొల్లాబద్దమును ఆయన ఏమనాలి, నా గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడకపోతే బాధపడతాడు. ఎదవన్నారు ఎదవనాలా? మరి మీటింగ్ లో మాట్లాడారు కదా, అట్టు పెట్టాలి కదా. నన్ను తిడతారు, నేను అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు, బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు. మీరు నన్ను ఎందుకు తిడతాం? నాతో